ఫ్రెండ్స్ ఈ వీడియో చేస్తుంటే నాకు నిజంగా ఫస్ట్ టైం నవ్వు వస్తున్నది. ఎందుకనంటే 80 వేల పుస్తకాలు చదివిన అపర చాణక్యుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గిట్లా ఫేక్ బస్ట్ ఎందుకు చేసిండో నాకు అర్థమైతే లేదు. ఇది మైండ్ బస్టా, ఫేక్ బస్టా, లేకపోతే నిన్న రాత్రి ఫామ్ హౌస్ లో బాటిల్ బస్ట్ అయింది అని మొన్న వచ్చి ఆయన క్లౌడ్ బస్ట్ అని అన్నాడు. ఇక అట్లున్నది కథ. 80,000 బుక్కులు చదివిన చాణక్యుడు ఇట్లా చెత్తలకు ఎందుకు మాట్లాడుతున్నానని నాకు అర్థం కాదు. ఇక కమింగ్ టు ది సబ్జెక్ట్ ఏందని అంటే కేసీఆర్ గారు నాకు ఒక మాట చెప్పుర్రి. ఇది ఏదో చైనా చేసింది, ఇంతకు ముందు చైనా ధమ్కీ కూడా ఇచ్చింది, వియత్నాం మీద చేసింది అని ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక మీ గులాబీ దళ నాయకులు అయితే ఏదో 10,000 రూపాయల టెక్నాలజీ కూడా ఉన్నది చైనా దగ్గర అని ఎక్సెట్రా. ఇంత ఇంటెలిజెన్స్ భారతీయ రక్షణ బలగాల దగ్గర ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ టీఆర్ఎస్ గులాబీ దళ నాయకుల దగ్గర ఉన్నది. ఇంత విధానం ఇంటెలిజెన్స్ పెట్టుకొని శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం, విధేయత అని చెప్పి మీరు ప్రమాణ స్వీకారం చేసిరు కదా. మళ్ళీ ఇంత ప్రమాణ స్వీకారం చేసి బాధ్యత గల ఒక ఏమంటారు రెస్పాన్సిబిలిటీ తీసుకున్న మీరు డైరెక్ట్గా ఒక డిఫెన్స్ మినిస్టర్కో లేకపోతే ఒక మన రక్షణ మన హోమ్ మినిస్టర్కో ఆ కాడికి వస్తే ప్రైమ్ మినిస్టర్కో ఫోన్ చేసి ఇట్లాంటిది ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఎక్సెట్రా అని చెప్పి చెప్పినుంటే మంచిగా ఉంటుండే. ఇట్లా పబ్లిక్ చేసి పాడేస్తారా? దేశ రక్షణ అంటే మీకు పొరగాల మజాక్ అయిపోయిందా? మిమ్మల్ని అడుగుతుంది తెలంగాణ కేసీఆర్ గారు. నాకు ఒక మాట చెప్పారు. నేను ఇంకొకటి ఏం అడుగుతున్నానంటే, బై ఇన్ ఛాన్స్ మీరు చెప్పింది అక్కడ నిజమే అని అనుకుంటే సార్ నాకు ఒకటి అర్థం కాదు ఏంటనంటే, చెంచబెట్టి గీక్తే చిటాక లేదా మీ పరిపాలనలో? మీరు పెద్ద తోపులు, మీరు తీసుమార్కాన్లు, ఆ చైనీస్ వాడు వచ్చి మీ తెలంగాణని అటాక్ చేస్తాడు. ఆ తెలంగాణ వాడు ఎందుకు భద్రాచలంని అటాక్ చేస్తాడు? కేసీఆర్ గారు మీకు చెప్తున్నా ఏందనంటే 1953 నుంచి 2019 వరకు నాకు తెలిసిన డేటా చెప్తున్నా, ఐ స్టాండ్ కరెక్టెడ్ అవెవర్, దగ్గర 33 నుంచి 34 సార్లు వరద వచ్చింది గోదావరిలో. మళ్ళీ అంతగానం వరద వచ్చినప్పుడు వరద ముప్పు ప్రాంతం భద్రాచలం అని తెలిసినప్పుడు 8 సంవత్సరాలకే భజన చేస్తున్నారు మీరు. అడుగుతుంది తెలంగాణ నాకు ఒక మాట చెప్పు. 20,000 కోట్ల బడ్జెట్లో 17,000 కోట్లు అలకేట్ చేసి అది ఒకే ఒక కాళేశ్వరంకి పెట్టి అన్ని గుడ్లు తీసుకొచ్చి ఒకటే బాస్కెట్లో పెట్టి ఇవాళ ఆ బాస్కెట్ల గుడ్లు కూడా వలగొట్టి మన కాళేశ్వరం పోయినాయి కదా బాహుబలి పంపులు. మీ ఆర్థిక వ్యవస్థ ఎంత చిత్తశుద్ధి లేని ఆర్థిక వ్యవస్థ ఉన్నదని చెప్పి అలా చూస్తున్నారు తెలంగాణలో. వినాష్ కాలే విపరీత బుద్ధే అని అంటారు కదా. ఇగో తెలియనోళ్ళు కేసీఆర్ గారిని చూడుండ్రు. ఇక్కడికైనా ఆయన సామ్రాజ్యం స్టార్ట్ అయ్యి ఇవాళ కుక్క దింపిన ఇస్తారా లెక్క అయిపోతుంటే ఏంది కేసీఆర్ సార్? మీ పతనానికి ఇట్లా చూస్తామని అనుకోలే, గిట్లా జారి పడిపోతుందని మేము ఎన్నాడు అనుకోలే. కేసీఆర్ సార్ నేను మీకు చెప్తున్నా, ఇక పోయినావు 1000 కోట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవరికి కావాలి సార్? చేసేదేదో ఉన్నప్పుడు ముందు చేయాలి, కానీ సచిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తావేంది? 8 సంవత్సరాల నుంచి మీకు వరదలు చూడలేదా గోదావరిలో? మీరు చూడలేదా? ఇవాళ వచ్చి 1000 కోట్లు పెడతా, కుటుంబానికి 20,000 ఇస్తా, ట్యాక్స్ పేర్ల బడ్జెట్ ఇట్లా చేస్తా, ఇక ఇంట్లో కూడా ఏమైనా చూసుకుంటారు రాయండి. మళ్ళీ మీరు పైసలు ఎలక్షన్ ఖర్చులు వెళ్ళిపోతాయని చెప్పి ఈ ముచ్చట ఎందుకు అడుగుతుందంటే సార్ తెలంగాణ అడుగుతుంది, జిహెచ్ఎంసీలో పైసలు ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా? ఎందుకు ఇవ్వాలి? ఆ కాడికి వస్తే మీకు మళ్ళీ ఒక క్వశ్చన్ వేస్తున్నా సార్. సెప్టెంబర్ 2020లో రైట్ కెనాల్ గేట్ మన ఏదైతే నాగార్జున సాగర్ గేట్ ఉందో 7 నెలల పాటు నీళ్ళని పోయినాయి సార్. ఎందుకు పోయినాయి? దాన్ని ఎందుకు రిపేర్ చేయాలి? మూసీ గేట్ నెంబర్ 5 2019లో 4.46 TMC ఆఫ్ వాటర్ వృధా చేసింది. నదులని లింక్ చేయాలని చెప్పి మాట్లాడతారు కదా. ఆ చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి పెద్ద పొడుస్తారు కదా. మళ్ళీ ఇన్ని క్యూసెక్ల నీళ్లు గంగల పాలవుతుంటే ఫార్మ్ హౌస్లో కూర్చొని ఏ బాటిల్ బస్ట్ అయింది ఇవాళ అడుగుతుంది తెలంగాణ. నాకు ఒక మాట చెప్పురు కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ ఒకటే మాట చెప్తున్నా, దేశ విద్రోహ ఏవైతే వాళ్ళు ఉన్నారో ఆ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్లకు మీరు ఒక క్యాటలిస్ట్ కాకుండ్రి సార్. ఇది నరేంద్రుడు పరిపాలిస్తున్న భారతదేశం సార్. కన్నెర్ర వేస్తేనే గుడ్లుడవికి చేతిలో పెడతాడు, అట్లాంటిది క్లౌడ్ బస్ట్ అని అనుకోరు. అంటే మీరు ఏం చెప్తున్నారంటే ఆడెవడో మన ఇండియన్ స్పేస్లోకి వచ్చేసి క్లౌడ్ సీడింగ్ చేసి వర్షాలు కురిపించి పోతున్నాడు. మన మొత్తం ఎవరైతే మన వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు రక్షణ బలగాలు, వాళ్ళందరూ బతుకమ్మ ఆడుతున్నారని చెప్తున్నారా, అవమానిస్తున్నారా? మిమ్మల్ని అడుగుతుంది తెలంగాణ, మిమ్మల్ని అడుగుతుంది భారతదేశం. ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్లు పెట్టుకొని మీరు ఇట్లాంటి క్యారెక్టర్ పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు ప్రమాణ స్వీకారం చేసి దేశ రక్షణ పైన పబ్లిక్లోకి ఇట్లా మాట్లాడతారా? భారతదేశ ప్రధానినైతా అని చెప్పి కలగంటారా? అడుగుతుంది తెలంగాణ. కేసీఆర్ గారు మీకు చెప్తున్నా, టీఆర్ఎస్ నుంచి ఏం చేతగాక బీఆర్ఎస్ అని పేరు పెట్టుకుంటుంది. ఇవాళ ఈ అలిగేషన్స్ రేజ్ చేసి సిఆర్ఎస్ చైనీస్ రాష్ట్ర సమితి అయినవా అడుగుతుంది తెలంగాణ. కేసీఆర్ గారు చెప్పుండ్రి. హాయ్ ఫ్రెండ్స్,
మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.